వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగం 7వ శ్లోకము. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. తాత్పర్యం: అర్జునుడు చెప్తున్నాడు, నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు, మరియు ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము. భావ వివరణ. భగవద్గీతలో ఇదొక అద్భుతమైన ఘట్టం. శ్రీకృష్ణుడి సఖుడు బావ అయిన అర్జునుడు మొదటిసారి కృష్ణుడిని తన గురువుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు. కార్పణ్య దోషం అంటే పిరికితనం వలన ప్రవర్తనలో ఉండే తప్పటడుగు తనను లొంగదీసుకుందని, అందుచేత భగవంతుడిని తన గురువుగా ఉండమని, తనకు మంగళప్రదమైన దారి ఏదో ఉపదేశించమని అర్జునుడు కృష్ణుడిని బతిమలాడుతున్నాడు. శ్రీకృష్ణుడు నిజానికి ప్రథమ జగద్గురువు. ఎందుకంటే స్వామి భౌతిక ప్రపంచంలో ప్రథమంగా జన్మించిన బ్రహ్మదేవునికే గురువు. మాయ యొక్క ప్రభావంలో ఉన్న జీవాత్మలకి అజ్ఞానం తొలగించడానికి ఒక గురువు అవసరం ఉంటుంది. ఈ శ్లోకంలో అర్జునుడు ఒక శిష్యుడిగా శ్రీకృష్ణుడికి శరణాగతి చేస్తూ తన గురువు గారిని సరి అయిన దిశానిర్దేశం కొరకు జ్ఞానోపదేశం చేయమని ప్రార్థిస్తున్నాడు. ఎవరికైనా ఎటువంటి విపత్కర పరిస్థితులలో ఉన్నా పరమాత్మను శరణాగతి పొందితే మనశ్శాంతి లభిస్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అర్జునుడు తన శరణాగతిని పొంది తనకు కర్తవ్యమును ఉపదేశించు అని వేడగానే కృష్ణుడు గురుస్థానం వహించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అంటే శిష్యుడు గురువు దగ్గరికి చేరి తనకు జ్ఞానబోధ చేయమని అడగాలి. అప్పుడే గురువు శిష్యుని ఆదరిస్తాడు, జ్ఞానబోధ చేస్తాడు. ఈ శ్లోకంలో ఉపహత స్వభావ అని వాడారు. అంటే ప్రతి మనిషికి స్వభావ సిద్ధంగా కొన్ని గుణాలు ఉంటాయి. అర్జునుడికి క్షత్రియ గుణం స్వభావ సిద్ధం. ఆ స్వభావ సిద్ధమైన గుణములను అజ్ఞానం కప్పివేస్తుంది. ఇక్కడ అర్జునుడికి స్వభావ సిద్ధమైన క్షాత్రమును, తానే అందరినీ జయిస్తాను అన్న అహంకారము, తన వలన అందరూ చస్తారు అన్న దీనత్వము, కరుణ, యుద్ధం చేయడం కన్నా అడుక్కు తినడం మేలు అన్న పిరికితనము, తన వల్ల అందరూ నరకానికి పోతారు అన్న భయము అనే అజ్ఞానము కలిపివేసింది. ఆ అజ్ఞానమును తొలగించి తిరిగి అర్జునునికి తన కర్తవ్యమును బోధించాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.